నమస్తే. ఇక భద్రాచలం మీదుగా వెంకటాపురం వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి గతంలో మనం మాట్లాడడం జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక రోడ్డు మీదకి ఎక్కాలంటే ఎక్కడ యాక్సిడెంట్లు అవుతుందో, రోడ్డు అంతా గుంతలు గుంతలు బురదమయం. దాన్ని అసలు రోడ్డు కూడా అనరని చెప్పేసి ఎన్నో యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, చనిపోతా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంత వాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వందల లారీలు తిరుగుతా ఉన్నాయి అని చెప్పి గతంలో మనం మాట్లాడినాం. మరి సీతక్క గారు దయచేసి దయ చూపండి, ఆ రోడ్డుకి కొంచెం మోక్షం కల్పించండి, మీరు మంత్రిగా ఉన్నారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడినాం. వారి దృష్టికి కూడా పోయింది. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తా ఉన్నారు, సార్ దయచేసి మరి మీరు స్పందించాలి అని చెప్పి తెల్లం వెంకట్రావు గారిని కోరితే ఇక అటు ఇటుగా ఆ రోడ్డుని కొద్దిగా శాంక్షన్ చేసి అధికారులను కొద్దిగా అప్రమత్తం చేసి దాన్ని కొద్దిగా పోసేటటువంటి ప్రయత్నం అప్పుడు చేశారు. ఇక దాన్ని పోయటం, రోడ్డుతో తడపటం, తర్వాత కింద మీద చేయటం, రోడ్డు కొద్దిగా డైవర్షన్ లీయడం, అదంతా కూడా జరిగింది. మరి పైన ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మరి వాళ్ళు కృషి చేసి ఆ రోడ్డుకి ఎంతో కొంత మరమ్మతులు చేపట్టాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలకి యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు. దుమ్మి ధూళైతే దారుణం. చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు కావచ్చు, ఇల్లు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతా ఉన్నది. ఆ దుమ్ము ధూళంటే కూడా ఇంట్లోకి పోతా ఉన్నది. ఇండ్లు మొత్తం అదే పరిస్థితి అని చెప్పేసి ఇక ఇదంతా చెప్పుకుంటా పోతే రోడ్లు వేసిర్రు, కొద్దిగా అటు ఇటు చేసిర్రు. మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా? ఎక్కడ పోసినటువంటి గొంగలి ఆడే ఉన్నది. ఏదో ఒక వారం 10 రోజులు హడావుడి చేసేసిర్రు. వారం 10 రోజులు హడావిడి చేసి అప్పుడు బస్సు డ్రైవర్లు మా వల్ల కావట్లేదు మహాప్రభు, ఇసుక లారీలు మామూలు స్పీడ్ కాదండి బాబు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక అయితే వందల లారీలు దోడుకొని పోయి మామూలు అసలు ఒక్కసారి చూడండి, మీరు వెళ్ళి చూస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఆడున్నది. ఇసుక దోడుకొని పోతున్నారు కానీ రోడ్డును పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఏదో దేవుడు కరుణించినా కూడా ఈ పూజారి వరమీయలేదన్నట్టు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు స్పందించి మరమ్మతులు చేపట్టండి అని చెప్పినా కూడా మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనపడతా ఉన్నది. ఇక మీరు పోతా ఉంటే ఆ రహదారి గుండా ఎక్కువగా మిరప చేనులే ఉంటాయండి. మిరప చేనులు లక్షలు వెతుకొని ఆడ రైతులు అప్పులు సప్పులు చేసుకొని మిరపనారు పోసుకొని ఆ మిరపని కొద్దిగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ దుమ్ము దూరంతా కూడా మిరపకి పెట్టేసేసి ఇంకా ఏడా చెట్లు అభివృద్ధి చెందితే ఏడా చేతికొత్తది పంట. అయినా కానీ అటో ఇటో చేసి మళ్ళీ అప్పు చేసో సప్పు చేసో ఆ మందు కొట్టుకొని ఈ మందు కొట్టుకొని వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ రాత్రులంతా అదే లారీలు, పొద్దుగూకల అదే లారీలు, అదే కథ. అదే చూడండి, మీరు విజువల్స్ చూస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు విజువల్స్ కూడా చూస్తా ఉన్నారు. క్లియర్ గా లారీలు పోతా ఉన్నాయి, కనీసం ఎదుటి మనిషి కూడా కనపడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అసలుగా ఇక చలికాలం వచ్చేసింది. చలికాలం సమయంలో అసలు ఎదురుకొచ్చే వాహనాలే కనపడు. ఈ దుమ్మిదులకి ఇంకేడ కనపడతాయి? స్కూల్ పిల్లగాళ్ళ వాహనాలైనా సరే, ద్విచక్రం మీద పోయేటటువంటి అమాయక గిరిజనులైనా సరే ఎన్నో భారీ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మరి ఎందుకంటే అధికారులు మీకు కనపడతలేదా? ఆర్ఎన్బి అధికారులు ఏం చేస్తా ఉన్నారు? సంబంధిత కాంట్రాక్టర్ ఏం చేస్తా ఉన్నాడు? మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న రైతులంతా కూడా మా మొత్తం చేళ్లన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పి ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఆలుబాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మరి ధర్నా కార్యక్రమం చేపడితే వాళ్ళు కొద్దిగా సముదాయించి రోడ్డు బాగు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం, దయచేసి మరి మీరు దీక్ష విరమించండి, మీరు ఏదైతే ధర్నా చేస్తా ఉన్నారో విరమించండి అని చెప్పి ఏదో ఉడతా భక్తిగా వాళ్ళని అప్పుడప్పుడు ఏదో ఉపశమనం కల్పించి చేపించినాం. కానీ మరి ఆ మాట ప్రకారం ఎక్కడ రోడ్డు బాగు చేయాలి కదా అని అడుగుతా ఉన్నాం. రోడ్డు బాగు చేయకుండా అట్లే ఉంటే దాదాపుగా భద్రాచలం నుంచి వెళ్ళి దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం పరిస్థితి ఇదంతా కూడా ఇసుక లారీలతోటే కేవలం ఆ రోడ్డు పాడైపోయింది అని అంటే మాత్రానికి ఆ రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. ఇలా ఏజెన్సీ ప్రాంత ప్రజలు మరి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి, యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు. ఇలా లక్షల అప్పులు చేసుకొని మిరప చేళ్లు పోసుకుంటే చేళ్లు మొత్తం పాడైపోతా ఉన్నాయి, పంట చేతికి రావట్లేదు, మాకు ఇక ఆత్మ హత్యనే శరణ్యం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తున్నారంటే దానికి కారణం ఏకైకంగా కారణం వచ్చేసేసి ఆడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సమస్య ఉందో ఈ రోడ్డు సమస్య వల్లే అధికం అయిపోయింది. అస్తవ్యస్తంగా అండి బాబు, అసలు ఇక మీరు చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆడ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నది. రోడ్డు ఎక్కలేనటువంటి, ఇక నువ్వు రేట్ ఎక్కినావంటే ఏదో ఒక గుంతలా పడతావు, లేకపోతే ఎదుర దుమ్ము ధూళి వల్ల ఏదో ఒకటి కనపడదు,
ఇగో ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం వీడండి. నిర్లక్ష్యం వీడి ఇగో ఏదైతే మరి అక్కడ మీరు రోడ్డు బాగు చేసేదానికి అప్పుడు మరమ్మతులు చేపట్టిండ్రో, మీకు ఏమైనా వరకైతే కాంట్రాక్ట్ అయిందో, లేకపోతే మీకు నిజంగానే కాంట్రాక్ట్ మీకు లోపాలు ఉన్నాయి, లేకపోతే మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పండి. మళ్ళీ ఒకసారి సీతక్క గారి దృష్టికి మేము తీసుకుపోతాం. సీతక్క గారి దృష్టికి తీసుకుపోతాం, లేకపోతే తెల్లం వెంకట్రావు గారి దృష్టికి తీసుకుపోతాం. ఇక అంతేగాని ఈ సగం పోసి సగం బంద్ చేసుకొని ప్రధానంగా ఇసుక ర్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలా, ఆడికి వచ్చేటటువంటి లారీల మీద దృష్టి పెట్టాలి, వాటిని ఆపేయాలి. కొన్ని రోజులు ఆపితే గానీ ఆ రోడ్డు చక్కగా అవుతుంది. ఇక చెప్తున్న రైతులు మొత్తం మందు బాటిల్ పట్టుకొని, పురుగుల మందుల బాటిల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మేము ఇక పెద్ద సంఖ్యలో ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్తా ఉన్నారు. అవసరమైతే హెడ్ క్వార్టర్ ములుగుకైనా కానీ పోయి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కైనా పోయి, భద్రాచలంకైనా పోయి మేము ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కనీసం మీరు ఏమాత్రమైనా మీరు పట్టించుకోకపోతే పురుగు మందులు దాగి సాగవలసిన ఇది కూడా పరిస్థితి ఉందండి. మేము అని చెప్పటం జరిగింది. టోటల్ పరిస్థితి చూడండి. ఎందుకన్నా బంద్ చేస్తాయి. ఇది దుబ్బ చూడండి, ఇది చూడండి దుబ్బ ఎందుకన్నా బంద్ చేసేలాగా ఉన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసి ఇవాళ తింటాకి తిండి లేని పరిస్థితిలో ఉండటం జరిగిందండి. మరి ఇది ఏం జరుగుద్దో, ఏం చేస్తారు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఏమి దిక్కు కదా అని నేను నిన్న కూడా ఫోన్ చేస్తే మీకెందుకు నేను చూసుకుంటానంటం జరిగింది. అది లేదు ఇది లేదు. ఈరోజు చూసి రేపు మళ్ళీ ధర్నాలు చేయటం జరుగుద్ది. ఒకవేళ లేదు గవర్నమెంట్ కూడా వందలాది మంది రోడ్డు ఎక్కి రేపు పురుగు మందు డబ్బాలు పట్టుకుని వచ్చి పురుగు మందులు దాగి రోడ్డు కడ్డంగా పడి చచ్చిపోవటం జరుగుద్దండి. ఇది చేయవలసింది ఏంటంటే ఇంకా ఇది రోడ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కనీసం మీరు ఒక వారం రోజులు 10 రోజులు మీకు అవకాశం ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి. ఈలోపు ట్యాంకర్ పెట్టానా కొంచెం తడిపించి ఏర్పాటు చేయండి అంటే అది లేదు ఇది లేదు. అసలు మా గురించి పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిందండి. ఇసుక ర్యాంపుల మీద కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి వచ్చే సుఖమే ఉందండి. రైతులు నాశనం అయిపోయాక రైతే రాజు అంటారు. ఏంటండి రైతే రాజు? భిక్షగాడి కంటే ఏనంగా ఉన్నామండి మేము రైతులం. ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం వీడండి. నిర్లక్ష్యం వీడి రోడ్డు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంత ప్రజల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రోడ్డు మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఆ ప్రాంత వాసుల తరపు నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.